వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ నేతలు దాడికి పాల్పడలేదు. వివాదం లేకి జనసేన పార్టీని తేకండి. జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ వెల్లడి. చిన్న గొడవ అయితే దాన్ని జనసేన పార్టీ నేత దాడి అని, జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ దాడి అని పత్రికల్లో కానీ మీడియా ఛానల్స్లో కానీ కొన్ని యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్స్లో కానీ వచ్చింది. అందరూ కూడా చూసింటారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ నాయకులు దాడికి పాల్పడలేదని, వివాదం లేకి దయచేసి జనసేన పార్టీని తేకండని మదనపల్లికి చెందిన జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ విజ్ఞప్తి చేశారు. మదనపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి తమ సోదరుడిపై దాడికి పాల్పడ్డాడని, ఈ విషయంలో తాను కానీ తన సోదరుడు కానీ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనకి ప్రధానంగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి వాహనం ఎంజీ గ్రాండ్ ముందర పెట్టడం, దానికి జనసేన పార్టీ నాయకులు తాళం వేయడంతో ఈ వివాదం రాజుకుంది. అసలు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి వాహనానికి తాళం వేయకపోతే ఈ వివాదం జరిగిండేదా? ఈ విషయంలో మైఫోర్స్ మహేష్ ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? ఈ టోటల్ వివాదానికి కారణమైన సంఘటనలో ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వాహనాన్ని ఆయన సోదరుడు ఉమేష్ లాక్ చేయడం, ఆ విషయంలో ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి తన వాహనానికి వేసిన బీగాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడంతోనే గొడవ స్టార్ట్ అయింది. అయితే ఈ సంఘటనలో ఎవరిది తప్పు, ఎవరిది రైటు? ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి తన బీగాన్ని తీసుకునే క్రమంలో ఉమేష్ ఆయన చెయ్యిని తీవ్రంగా వడతిప్పినట్లు సీసీ కెమెరాలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం మైఫోర్స్ మహేష్ పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ టోటల్ ఘటనపై ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే దీంట్లో నిజాలు ఏంటనేది పోలీసుల విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. ఒకసారి మైఫోర్స్ మహేష్ విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో చూడండి. అందరికీ నమస్కారం. గత నెల 29వ తేదీన ఒక చిన్న తమ్ముడికి సంబంధించి ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ దగ్గర ఒక చిన్న గొడవ అయితే దాన్ని జనసేన పార్టీ నేత దాడి అని, జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ దాడి అని పత్రికల్లో కానీ అలాగే మీడియా ఛానల్స్లో కానీ కొన్ని యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్స్లో కానీ వచ్చింది. అందరూ కూడా చూసింటారు. ఈ రోజుకు 10 రోజులు అవుతుంది. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు ఎప్పుడూ కూడా భారతదేశ రాజ్యాంగం పైన అలాగే సమాజంలో ఎటువంటి వైషమ్యాలు కానీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, ప్రజలకి ఏది కూడా ఇబ్బంది కలిగించే పని, కనీసం ధర్నాలు కూడా నేను ఎప్పుడూ చేయలేదు. ప్రజలకు ఇబ్బంది పట్టే కార్యక్రమం నేను ఏ రోజు చేయలేదు. సో ఏదైనా ఒక ఇష్యూ అయినప్పుడు సడన్గా నేను రియాక్ట్ అయితే అది వేరే విధంగా వాళ్ళు మా వాళ్ళు కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చి ఇరువైపులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎవరెన్ని మాట్లాడతానే ఎవరు ఎంత నెగిటివ్ ప్రొపగండా క్రియేట్ చేసినా కూడా నేను దీనిపైన మాట్లాడిందే లేదు. మీ అందరికీ కూడా తెలుసు, 12 ఏళ్ళ పైన నా రాజకీయ జీవితం. 12 ఏళ్ళ రాజకీయ జీవితంలో అందరూ రాజకీయం చేసేది వేరు, మైఫోర్స్ మహేష్ రాజకీయం చేసింది వేరు. ఏ రోజు కనీసం నా కార్యకర్తలకు కూడా ఒక మందు బాటలు ఇచ్చింది లేదు. ఏ ఇల్లీగల్ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేసింది లేదు. నా పైన నేను అడినా కానీ ఒక ఇంచు కబ్జా చేయడమో, ఒక లౌడు ఇసుక తోలడమో, లేదా లిక్కర్ బిజినెస్ చేయడమో, ప్రకృతిని దోచేసే కార్యక్రమాలు అట్లాంటివి కూడా నేను ఎప్పుడూ చేసింది లేదు. నా వ్యాపారాలు ఫుడ్ బిజినెస్, బట్టల బిజినెస్ లేదా కన్స్ట్రక్షన్స్ అంతే. యాడే కానీ అవినీతికి తావు కూడా లేని వ్యాపారాలు నేను చేసుకుంటాను. చాలా నిజాయితీగా నేను చేసుకుంటాను. నాకు ఉండే దాంట్లో 10 రూపాయలు జనాలకు పెట్టేదానికి చేస్తాను. నేను ఏ ప్రోగ్రాం చేసినా ఏ ఒక్కరోజు కూడా నా కార్యకర్తలకు కానీ ₹1 డబ్బులు ఇచ్చింది లేదు, ముందు ఇచ్చింది లేదు. పెడితే అమ్మమ్మ అంటే కడుపు నిండా భోజనం పెడతాం ప్రోగ్రాం రోజు. అంత నిజాయితీగా రాజకీయాలు చేసే 12 ఏళ్ళు. ఈరోజు నాకు సంబంధం లేని దాంట్లో, కనీసం నాకు ఎటువంటి సంబంధం లేని దాంట్లో, మరీ ముఖ్యంగా నా పార్టీ జనసేన పార్టీ, మాకు తల్లి ఎట్లో జనసేన పార్టీ అట్లా మా ప్రాణం జనసేన పార్టీ. మేము రాజకీయాల కోసం జనసేనలోకి రాలా, జనసేన కోసం
రాజకీయాల్లోకి వచ్చినాం. ఒకప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారి కోసం రాజకీయాల్లోకి వచ్చినాం. మా జీవితమే ఇప్పుడు నాకు ఏదన్నా గురువు ఉన్నారంటే నాకు గురువు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతే. నా జీవితంలో నాకు చెడు అలవాట్లు లేని దానికి ఇప్పుడు నేను ఆల్కహాల్ స్మోకింగ్ ఏది అలవాట్లు లేని దానికి కూడా కారణం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారే. 10 మందికి సాయం చేసే కార్యక్రమం చేసినా దానికి కారణం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారే. నా బతుకంతా చిరంజీవి పవన్ కళ్యాణ్ అనే ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళిద్దరూ చేసిన మనిషిని నేను. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒకసారి మనం సీసీ కెమెరా ఫుటేజెస్ చూపిస్తాను మీకు. ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా నావి కాదు, వాళ్ళు పెట్టినవే. సీసీ కెమెరా ఫుటేజెస్ పెట్టినాక చూపించినాక మీరు ఒకసారి గమనిస్తారు. ఇది పైన నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చే విజువల్స్ చూడండి. ఎవరైతే అతను చేశాడో అతను ఉన్నాడు, నా తమ్ముడు పోయినాడు. నా తమ్ముడు పోయి మాట్లాడుతున్నాడు, పక్కనాడుతో అతను మాట్లాడుతున్నాడు. కొంచెం క్లియర్ కనిపిస్తున్నాయి మీకు విజువల్స్. సో మాట్లాడుతున్నాడు నా తమ్ముడు. వెళ్ళిపోతున్నాడు, మాట్లాడేసి వెళ్ళిపోయినాడు. ఇతను పరిగెత్తిపోయాడు, గమనించారా? సో ఇది ఇంకొక ఈ యాంగిల్లో మిగతాది కనపడలా. సో వాళ్ళు రిలీజ్ చేసిన సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి గమనించండి. చూడండి, నా తమ్ముడు అతను ఉన్నాడు. ఎవరు పట్టుకున్నారండి కాల్? ఎవరండి దాడి చేసింది? ప్రెస్ వాళ్ళు క్లియర్గా చూడాలి. మాట్లాడుతున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు. నా తమ్ముడు ఆడు మాట్లాడేసి రిటర్న్ వస్తా అంటే వచ్చి పట్టుకున్నాడు. అతను క్లియర్గా ఉంది కదండి అంతా. మాట్లాడుతున్నాడు నా తమ్ముడు. ఎవరు చేస్తారో చూడండి, చూడండి, చూడండి. ఎవరు చేస్తారు అక్కడ? నా తమ్ముడు పైన అతను చేసి యాక్చువల్లీ అతను తాగి ఉన్నాడు. అతని వయసు కూడా ఎక్కువే. ఇతని వయసు అతనిలో అర్థం కూడా ఉండదు. సో మళ్ళీ నేను వచ్చి అంత అడుక్కుంటాను చూడండి. మీకు అర్థమవుతుంది ఎవరికైనా కానీ. నేను మా వాడికి చెప్పా, అతను తాగినట్టున్నాడు, వయసు కూడా పెద్దది, గమనా వెళ్ళిపోవాలి. అతనికి కూడా చెప్పా, అన్న నీ వయసు చాలా పెద్దది, నువ్వు చిన్నపిల్లడిపై నీ కొడుకు కంటే చిన్నపిల్లడు ఉంటాడు అబ్బాయి, వెళ్ళిపోండి, ఏదన్నా ఉంటే స్టేషన్లో చూసుకుందాం, పోయి కేసు పెట్టుకోండి నేను కూడా చెప్పాను. నేను ఇది 10 నిమిషాల వీడియో చూడండి. అతని వయసు ఏమి, ఇతని వయసు ఏమి. ఈరోజు మదనపల్లిలో చాలామంది మైఫోర్స్ మహేష్ దాడి చేసినాడు. మైఫోర్స్ మహేష్ కనీసం చెయ్యెత్తాడన్నాడా? చెయ్యెత్తాడా మైఫోర్స్ మహేష్? నా తమ్ముడి గల్లా పట్టుకుని నా తమ్ముడి పైన దాడి చేస్తా అంటే, నా తమ్ముడు అంటే నా కన్న కొడుకు లేడు, నా కన్న కొడుకు నా తమ్ముడు, నా వారసుడు నా తమ్ముడు. అలాంటి వాడికి నా ముందరే చేయేస్తా అంటే అన్నీ మూసుకొని చేతి గాజులు దొడుకున్నోళ్ళలాగా, సారీ అది తప్పుగా అనట్లేదు, చేతగానోళ్ళలాగా, లేదా నా పార్టీ గురించో లేదా నా వ్యక్తిత్వం గురించో ఆలోచించి నేను అడుక్కుంటాననే కానీ అతని పైన ఏదైనా దాడి చేశారా? ఎవరన్నా కానీ మీ ముందు మీ బిడ్డలపైనో మీ తమ్ముళ్ళపైనో దాడి చేస్తే మీరు ఊరికే ఉంటారా? నేను ఉండా కదా, అంత పొలైట్గా ఉండా కదా. మరి మైఫోర్స్ మహేష్ దాడి అని ఎట్లా రాస్తారండి? జనసేన పార్టీ నేత దాడి అంటే ఏంటండి? నేను దాడి చేశానండి అక్కడ. ఎస్, నేను కష్టపడ్డా, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదండి, రాజకీయంగా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. నాకు ఒకడే ఒకటి దిక్కు, పైన పరమేశ్వరుడు, నేను ఆయనే నమ్ముకున్నా, ఏది ఇచ్చినా నాకు ఆయనే. ఈ భూప్రపంచం పైన నాకు ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తప్ప నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం నాకు రికమెండ్ చేసే కూడా ఎవరు లేరు. నాకు కష్టం. మదనపల్లి రాజకీయాల్లో రాజకీయ చరిత్రలో మదనపల్లిలో మొట్టమొదట పాదయాత్ర చేసింది, ఇంటింటికి పాదయాత్ర చేసింది మైఫోర్స్ మహేష్. ఎన్ని ధర్నాలు చేశాడు, ఎన్ని రాస్తారోకాలు చేశాడు, ఎన్ని నిరాహార దీక్షలు చేశాడు, ఎన్ని బ్లడ్ డొనేషన్స్, ఎన్ని ప్లాంట్ డొనేషన్స్. నేను చేయని సేవా కార్యక్రమం ఏదండి? అలా నేను ప్రాక్టికల్గా కనిపిస్తాను కదా. నా తమ్ముడి పైన చేయేస్తా అంటే నేను గమ్మున ఉండా, కానీ మీరు దాడిని రాస్తారు. చాలామంది కులాల్లో కూడా తెస్తున్నారు దీంట్లోకి. అంటే మైఫోర్స్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మైఫోర్స్ కులం గురించి మాట్లాడాడండి? నేను చూసా, రెడ్డి సంఘం వాళ్ళని కూడా నేను కోరుకుంటాను, దయచేసి చూడండి ఇవన్నీ. అఫ్కోర్స్ నేను రెడ్డి కాకపోవచ్చు, నా భార్య రెడ్డే కదండి, నా తమ్ముడి భార్య రెడ్డేనండి, నా కుటుంబంలో 2 రెడ్లు ఉన్నారు, నేను రెడ్ల పైన పోవడం ఏంది? అసలు కులాలు అనే మాట మేము ఎప్పుడు మాట్లాడాం. జనసేన పార్టీ అనేవాడు కులం ఉండదు, నాకు కులం లేదండి. నేను ఇండియన్, ఆమె హిందూ. కులాలుగా విడిపోయి హిందుత్వాన్ని పోగొడుతున్నారని మేము పోరాడే దాంట్లో ఉన్నామండి మేము.
అలాంటి ఈ తరుణంలో మా మీద కూడా కులం 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 అని దయచేసి మరొక్కసారి ఇంకోరు చెప్తాండా, నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ నా మనుషుల్లో కానీ కులం అనే మాట నా ఎందుకు వాడను నేనే కాదు, నా అధినేత కూడా వాడు. కులం అనే మాట మాట్లాడకుండా, కులం అనే చూసి ఎవరిని దగ్గరికి తీసేదో దూరం పెట్టేదో చేయకుండా చేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడుస్తున్న వాళ్ళం మేము. సో ఇదంతా మీరు చూశారు. జనసేన పార్టీకి ఈ దాడికి ఏమన్నా సంబంధం ఉంది మీరు దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతాను. లేదా నేను దాడి చేశానా, పోనీ ఇవన్నీ కూడా వద్దు, నా తమ్ముడు దాడి చేశాడా, వాళ్ళు దాడి చేశారా, దయచేసి ఈవెన్ పోలీసు వాళ్ళని కూడా మీరు వాళ్ళు మాట్లాడేది నేను చూశాను. నేను పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళకి అన్యాయం చేసినట్టు, మాకేదో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకేదో అన్యాయం. నేను ఎవరిని ఏమీ హెల్ప్ అడగలేదండి. చాలామంది వాళ్ళకి ఏదో చేస్తూ ఉన్నారు, చేయని నాకు నన్ను రాజకీయంగా దెబ్బతీసే, రాజకీయం చేసే కెపాసిటీ లేక, నన్ను ఎదుర్కోలేక కష్టపడ్డాను. పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు, నాకు పదవి ఇచ్చారు. మీరు కష్టపడి మీరు రాజకీయాలు ఎదగాలనేది కాకుండా ఎదుటోని పక్కనోని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారు, అందుకే మీరు ఎదగట్లే. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని చెడగొట్టాలని చేయనండి. నేను కష్టపడాలని చేస్తా, నేను బాగుపడాలని చేస్తా. ముఖ్యంగా నా కార్యకర్తలు, మొన్న మీరు ర్యాలీ చూశారు, ₹1 ఎవరికి ఇవ్వలేదు. మీరు ఎవరన్నా ఇంటెన్షన్ ఎప్పుడు ఇవ్వలేదు నేను. ఏ ఒక్కరికి ఈ 12 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క మందు బాటలు ఇవ్వలేదు నేను. ఎన్ని వందల మంది వచ్చారు, ఎన్ని గంటల ర్యాలీ జరిగింది చూశారు కదా మీరు. ఆ అభిమానం చూసి ఆ రోజు నుంచి ఇంకా చచ్చిపోయి వాంటెడ్గా ప్రీ ప్లానెడ్గా చేస్తాను ఇవన్నీ నా పైన. నేను ఇది కూడా పెట్టడం కారణం ఏంటంటే, నేను మదనపల్లి ఒకదాంట్లో రాజకీయం చేయలేదు. తమ్మాలపల్లి, పుంగునూరు, పీలేరు, రాయచోటి ఇన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున నేను రాజకీయం చేసి సేవా కార్యక్రమాలు చేశాను. ఈ విషయాన్ని కూడా ప్రెస్ విలేకరులను ఇంకోటి అడుగుతాండా, వాళ్ళు మదనపల్లినే తమ్మాలపల్లిలో ఇంకా వేరే వేరే ఊర్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టారు నా పైన బురజల్లడానికి. మీరందరూ కూడా దయచేసి ఇది పేపర్లో కూడా కొంచెం జిల్లా ఎడిషన్స్లో వచ్చేట్టుగా చేయాలి. న్యాయం చేయండి. న్యాయం ఉందనుకుంటేనే సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనైతే తప్పుడు పని ఈ రోజు కాదు ఏ రోజుకి చేయను. నువ్వు వ్యాపారాలు కూడా చెప్తాను. నేను ఈ వ్యాపారాలు బట్ట, గూడు, కడి తప్ప వేరే వ్యాపారం నేను చేయను. నేను లీగల్గానే చేస్తా. ఏపీఐసీ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్న ఇప్పటికి 2-3 లక్షలు ఖర్చు పెట్టానండి. ఆ ఆఫీస్ ఎట్లుండింది మీకు అందరికీ తెలుసు. ఏపీఐసీ ఆఫీస్ ఈరోజు ఆ ఏపీఐసీ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఆడి కూర్చొని ఆఫీస్ నడుస్తోంది. ఎస్టేట్లో సుమారు 15 ఏళ్ళ నుంచి లైట్లు మలిగింది లేదు, ఈరోజు లైట్లు మలుగుతుంది. అది మైఫోర్స్ మహేష్. నా సొంత డబ్బులు పెట్టా, అందరికీ తెలుసు అది. నేను ఏ రోజు చెడు కార్యక్రమం చేశాను పోలీసు వాళ్ళని కనంటే మీరు అడగచ్చు. ఒక్కరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుకి ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా రికమెండ్ చేసినోని కాదు నేను. ఒక్కరోజు ఇస్పిటాకుల్లో దీంట్లో చిక్కితే రికమెండ్ చేసినోని కాదు. ఇల్లీగల్ పని ఏదైనా చేస్తే కనీసం నా కార్యకర్తలను నేను సపోర్ట్ చేసినోని కాదు. మైఫోర్స్ మహేష్ అన్నాడు ఇల్లీగల్, నీతి నిజాయితీతో ఉంటాడు, ఆడి కష్టం పైన వాడు బతుకుతాడు. నాకెవరూ బ్యాక్గ్రౌండ్ లేదండి. మళ్ళీ చెప్తాడా, పరమేశ్వరుడు మా పవన్ కళ్యాణ్ ఇద్దరే నాకు. నేను కష్టపడతా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చూసుకుంటారు, పైన అన్నిటికీ మించి పరమేశ్వరుడు ఉన్నాడు. దేవుడు నమ్ముకునుండా నాకు పూర్తిగా ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారికి నేనేంటో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతకాలం అంతా సపోర్ట్ చేసినారు. ఈ డిస్టిక్లో స్టేట్ కమిటీలో జనసేన పార్టీలో స్టేట్ కమిటీలో ఉన్న ఏకైక వ్యక్తి మైఫోర్స్ మహేష్. ఈ డిస్టిక్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా అనౌన్స్ చేసిన ఏకైక నామినేటెడ్ పదవి. నా వయసు చాలా చిన్నదండి. ఈ వయసులో వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏదేదో సోకాల్డ్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకునే వాళ్ళకంతా ఏమి ఇక్కడ నాకు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. 24 గంటలు పార్టీ కోసం కష్టపడతాండా, 24 గంటలు ప్రతిరోజు పనిచేస్తాండా. సో కష్టపడతా, ఇంకా నా రాజకీయ జీవితం బాగుండాలనే దానికోసం కృషి చేస్తా. నేను ఒకటి చెప్తాండి, ఈరోజు ఎవడైతే ఇవన్నీ నా మీద బురద జల్లాలని రాజకీయ కక్షతో నన్నేం చేసుకోలేక మాట్లాడాడో, ఇవన్నీ చేస్తానాడో, ఎవరెవరి దగ్గరికి పోలీస్ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మిగతా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఎంతెంత ప్రెజర్ పెడతానాడో అతనికి చెప్తాను, నీ రాజకీయ ఎదుగుదల కోసం నువ్వు పని చేసుకుని ఎదుగుతావు. నన్ను నాశనం చేయాలని చేయొద్దు. ఒకరు నాశనం చేయాలని చేస్తే మనమే నాశనం అయిపోతావు. సో దయచేసి ఇదన్నీ గుర్తుపెట్టుకొని, నేను మదనపల్లి జిల్లా ప్రజల్ని కోరుకునేది ఒకటే. ఇవన్నీ చూశారు, సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా చూస్తారు. ఇవి సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ కూడా వాళ్ళు వదిలినవే, మావి కాదు. సో క్లియర్గా అతను దాడి చేసినట్టుంది, మా తమ్ముడు కాదు దాడి చేసింది. సో నా తమ్ముడికి ఒక వ్యక్తి తాగేసి ఏదో కొంచెం ఇదైంది. దీంట్లో కూడా ఇంకొక పాయింట్ నేను అడుగుతానండి. ఎఫ్ఐఆర్లో వాళ్ళు కంప్లైంట్ పెట్టిన దాంట్లో మైఫోర్స్ మహేష్ తమ్ముడు ఉమేష్ కత్తితో దాడి చేసినారని ఉంది. ఎక్కడన్నా కత్తి కనిపించిందండి ఇంత వీడియోలో? మీకు 10 నిమిషాల వీడియోలో కత్తి కాదు, కనీసం గడ్డి పరకు ఉందండి మా చేతుల్లో? ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్. 2,
మైఫోర్స్ మహేష్ పిడిగుద్దులతో దాడి చేశాడన్నారు. మైఫోర్స్ మహేష్ కనీసం ముట్టాడండి? చెయ్యి ఎత్తాడండి మైఫోర్స్ మహేష్? సొంత తమ్ముడు, కన్నబిడ్డ లాంటి తమ్ముడి పైన చేయేస్తంటే కూడా మైఫోర్స్ మహేష్ గమ్మున ఉన్నాడు కదా. ఎట్లాంటి మైఫోర్స్ మహేష్ దాడి చేశారు? లేకపోతే జనసేన పార్టీ ఎట్లాంటి దాడి చేస్తుంది? భారతదేశంలో నేను గర్వంగా చెప్తాడా, ఎథిక్స్, వాల్యూస్, ఐడియాలజీస్తో పనిచేసే పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ పైన దయచేసి ఇలాంటివి రాయొద్దండి. మీకు రాయాలనుకుంటే నా పైన రాయండి, నా పైన రాయండి. ప్రజలు ఉన్నారు నాకు. ఎన్ని రాసినా మీరు ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. మైఫోర్స్ మహేష్ 12 ఏళ్ళు 13 ఏళ్ళుగా చూస్తున్నా మదనపల్లి ప్రజలు. సో దయచేసి రాసేటప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళకు కూడా అడుగుతాండ, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారో దయచేసి ఇవి చూడండి. నాకెవరు శత్రువులు లేరండి, నాకెవరు శత్రువులు కాదు. నేను అందరితోనూ ఉంటా, అందరిలోనూ ఉంటా. మీరు కూడా దయచేసి ఇవన్నీ చూసి నిజాలు తెలుసుకోండి. ఊరికేనే వాళ్ళు ఎవరు చెప్పుడు మాటలు విని నా పైన బురద జల్లే కార్యక్రమం చేయొద్దండి. కష్టపడి పనిచేస్తాడా, ఏ రోజు తప్పు చేయను, తప్పు దారిలో వెళ్ళను, కనీసం ముందు ముట్టుకొని సిగరెట్ ముట్టుకోను, ఏ తప్పుడు పని చేయను. మైఫోర్స్ మహేష్ అంటే నిజాయితీగా బతుకుతా సచ్చే వరకు, సామాన్య సత్తాగిన తప్పు మాత్రం చేయను. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని కోరుతున్నాను. అలాగే ఎవరైతే నా మీద ప్రెస్ మీట్లు పెట్టి మిగతా వివిధ పార్టీలో పెట్టారో వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సిందిగా. మీరు ఏదైతే చెప్పారో ఆ మాటలు కొంచెం వాపస్ తీసుకొని కరెక్ట్ కాదని మీరు ఒక మాట పెడితే మంచిది. ఇంకా సమాజం కూడా వచ్చేస్తుంది, నేను కూడా సంతోషపడతాను. ఎందుకంటే అందరూ కూడా నా మనుషులే. ఇవాళ మీరేదో కుల ఫీలింగ్స్తోనో పార్టీ ఫీలింగ్స్తోనో మీరు పెట్టిండొచ్చు. ఇదన్నా చూసి నిజాలు చూసి మీరు ఇచ్చేయండి. 3 క్వశ్చన్స్ నాది. 1, దాడి ఎవరు చేశారు? నా తమ్ముడు చేయలేదు, వాళ్ళే దాడి చేశారు, క్లియర్గా సీసీ కెమెరా ఫుటేజ్ వస్తుంది. 2, ఉమేష్ కత్తితో దాడి చేశానన్నాడు, కత్తి కాదు కదా, గడ్డి పరక కూడా లేదు దాంట్లో. 3, మైఫోర్స్ మహేష్ దాడి చేశాడన్నారు, పిడిగుద్దులతో దాడి చేశారన్నారు, పిడిగుద్దులు కాదు కదా, కనీసం నేను చెయ్యి కూడా ఎత్తలేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడా, నా కన్న బిడ్డ లాంటి నా తమ్ముడు పైన చేయి వేసినా కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటానే కానీ వాళ్ళపైన చేయి కూడా ఎత్తలేదు. సో ఈ 3ట్లోనూ మీరు న్యాయం చేస్తారని పాత్రికేయ మిత్రుల్ని కోరుకుంటాను, వేడుకుంటాను. అలాగే నా మదనపల్లి జిల్లా ప్రజలను కూడా నేను కోరుకుంటాను. నేను వైట్ పేపర్ లాంటి నా పైన ఏదో మర్చేయాలని, నన్ను ఏదో చెడగొట్టాలని నాకేం బ్యాక్గ్రౌండ్స్ లేవండి. పెద్ద దీనిలతో రాలా. మా అమ్మ కండక్టర్, మదనపల్లి ఉండిపోయిన కండక్టర్, ఒక చిన్న కండక్టర్ అంతే. మా అమ్మ కండక్టర్ కొడుకుగా వచ్చిన ఈరోజు 12 ఏళ్ళు రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ గారి రోజులో ఈ జిల్లాలోనే ఎవరికి ఇవ్వని గౌరవం జనసేన పార్టీ తరఫున నాకు ఇచ్చారు. స్టేట్ కమిటీలో నేను ఒకటే ఉండా, ఏపీసీ డైరెక్టర్గా నామినేటెడ్ పదవిలో నేను ఒకటే ఉండా. సో దీన్ని నిలబెట్టుకొని కాపాడుకోవాలని నేను కృషి చేస్తాను. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర వేడుకుంటాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మైఫోర్స్ మహేష్ అనే బ్రాండ్ నేమ్ తెచ్చిందే విలేకరులు. నాకు అంత బ్రాండ్ నేమ్ తెచ్చింది. నేను చేసిన సేవా కార్యక్రమం అన్నీ తీసుకొని వచ్చి మీరే ఎదగదీసి మీరే తుంచేస్తానంటే ఒకసారి ఆలోచించుకోండి. నా తప్పు ఉంటే తుంచేయండి, నో ఇష్యూ. నా తప్పు ఉంటే తుంచేయండి. ఎవరన్నా కానీ తప్పు చేస్తే తుంచేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల అయినా తెగిపడే ఒక వ్యవస్థ రావాలని మేము ఆవేశతో కోరుకుంటాం. అది మైఫోర్స్ మహేష్ తప్పు చేసినా కూడా మైఫోర్స్ మహేష్ తల తెగిపడే వ్యవస్థ రావాలని కోరుకుంటాం. కానీ నేను తప్పు చేయలే. మదనపల్లి జిల్లా ప్రజలు, మా విలేకరులందరూ కూడా నా పైన దయ ఉంచి ఎవరైతే నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకు ఈ దృష్టికి తీసుకెళ్ళి మీకు నిజం అనిపిస్తే దయచేసి నాకు సాయం చేయాల్సిందిగా కోరుకుంటాను. మరొకసారి చెప్తాను, జనసేన పార్టీ పైన కానీ, జనసేన పార్టీకి అసలు ఇది లింక్ చేయొద్దండి. జనసేన పార్టీ పైన డిఫెండ్ చేయదండి. జనసేన పార్టీ భారతదేశానికి ఒక ఆస్తి అండి, దాన్ని చెడగొట్టద్దండి. దయచేసి జనసేన పార్టీని కాపాడండి. ఈ ఇష్యూలో మైఫోర్స్ మహేష్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. చాలా చిన్న పిటి కేసు అది. దయచేసి మీరు అందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.